హలో ఆల్! అమరాజ్య తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ పులకంపల్లి శాంతాదేవి గారు రచించిన 'ప్రేమించి తప్పు చేశానా' కథలోకి వెళ్ళబోయే ముందు, ఆడపిల్ల జీవితం అనేది కత్తి మీద సాము వంటిది. తన జీవితంలో బాలయంగా ఉన్న రోజులు అయితే కానీ, కాలేజీ జీవితంలో కానీ, జాబ్ చేస్తున్న దగ్గర కానీ ఎంతోమంది వెకిలి చూపులు, ఆకతాయితనాన్ని దాటుకొని ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ కొంతమంది వస్తే, మరికొంతమంది అయితే ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే, అది పెద్దలు నిర్ణయించిందా లేక ప్రేమ వివాహమా అనేది పక్కన పెడితే, ప్రేమ అనే 2 అక్షరాలు పెళ్లిగా మారిన కొంతమంది జీవితంలో ఆ పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేక కొంతకాలానికే విడిపోతుంటే, మరికొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు. ఇక మన కథలో అయితే ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకుని, ఇంటిలో అందరినీ కాదనుకుని పారిపోయి మరీ గుళ్ళో తాళి కట్టించుకున్నాను. అతడిని నా చేతులతో నేనే చంపేశాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణంలోనే జరుగుతుంది. ఆటల పోటీలో గెలుపొందిన పిల్లలకు, క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు, వ్యాసరచనలో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేతుల మీద మెమోటోలు, బహుమతులు ఇప్పించిన తర్వాత, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువా కప్పి మెమోటం అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు. శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయునిలో మణిపూస వంటిది. వరుసగా 3 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటుంది. పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయాలలో మా సేవా సదన్లో పనిచేస్తూ పిల్లలకు కావాల్సిన సేవలందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా, అమ్మగా ఉంటుంది. ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మిగిలింది ఆమె మాటల్లో వినండి. శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది. పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే. మొదటిది, జీవితంలో మద్యం జోలికి పోవద్దు. పచ్చటి కాపరాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది. రెండవది, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలినయ్యాను. నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే, వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకునెళ్ళాలి. కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే, నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది. సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళి అవుతుంది. ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ 2 తప్పులు నేను చేశాను. 4 గోడల మధ్య బందీనైనాక గానీ నేను తప్పు చేశానని తెలియలేదు. ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకుని ఇంట్లో అందరినీ కాదనుకొని పారిపోయి మరీ గుళ్ళో తాళి కట్టించుకున్నాను. అతడిని నా చేతులతో నేనే చంపేశాను. ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చునని ఇలాంటి దుస్సహనానికి ఒడిగట్టాను. ఆ పిల్లలకు నేను దూరమయ్యాను. వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను. ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను. నా పంచి ప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త, నన్ను తన ప్రాణమెంతగా ప్రేమించిన నా భర్త, నాకు 2 పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త, నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకు బానిస కావడం వల్లే. మనిషిని రాక్షసిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ఈ ప్రభుత్వం? ఆదాయం కోసమేనా? ఆదాయం కోసం ఏమైనా చేయవచ్చా? అమ్మానాన్నలకు మేం ముగ్గురం ఆడపిల్లలం. నేను ఆఖరిదాన్ని. నేను 10th క్లాసులోకి వచ్చేసరికి మా 2 అక్కలకు పెళ్ళిళ్ళయి అత్తవారింటిలో కాపురాలు చేసుకుంటున్నారు. మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండర్. నాన్న జీతం చిన్నది కావటం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది. బస్తీలో 2 గదుల సొంత ఇల్లు ఉండేది మాకు. మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లు ఉండేది. నేను స్కూల్కు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్ళేదాన్ని. ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్. ఆటో నడిపేవాడు. అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని. నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం, నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది. 2 కులాలు వేరు కావడంతో మా పెళ్లికి మా 2 ఇళ్లలో ఒప్పుకోలేదు. అయితే అమ్మ అయితే మరి నన్ను బాగా కొట్టింది కూడా. ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది.
డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మధ్యలో మానిపించేశాడు. ప్రేమ, దోమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నానని. మా అక్కకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు, నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు. ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయడం మొదలుపెట్టింది. నాకేం చేయాలో పాలుపోలేదు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు. అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్. వెనక ముందు ఆలోచించలేదు. కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను. కనిపించిన వాళ్ళను మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులో రగిలిపోతాయన్న దిగులు కలగలేదు. రమేష్ నా వాడైతే చాలనుకున్నాను. గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్. అతడి స్నేహితులు కూడా 3-4 అక్కడున్నారు. వాళ్ళ సహాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్. ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లికూతురుగా అలంకరించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడానికి. అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడింది. అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంటిలోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది. ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళ ఇంటికి తీసుకునెళ్ళాడు రమేష్. మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది. ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లని చేసుకుని తీసుకుని వచ్చాడని కోపంతో నోటికొచ్చినట్టు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది. వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలుపెట్టింది. ఆటో అద్దెకు తీసుకుని నడిపేవాడు రమేష్. ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులకి కడపలు చేరినట్టుగా మన చుట్టూ చేరతారు అనేవాడు. ఇంటి అద్దె, ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు. తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకొని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు. నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు. పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంతో అపురూపంగా చూశాడో చెప్పలేను. అలాంటప్పుడు మన దగ్గర మా అమ్మ ఉండాలి. కానీ మనకు ఆ అవకాశం లేదు. నాకు నువ్వు, నీకు నేను. నేనే నీకు అత్త, అమ్మ. దగ్గర లేని లోటు తీర్చాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా, అవి తీరితేనే పొట్టులో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట. చెప్పు, నీకేం కావాలో మొహమాట పడద్దు అనేవాడు. 2 ఏళ్లలో నాకు మరో బాబు పుట్టాడు. వాడి జాతకం ఎంత దురదృష్టకరమైందో కానీ అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా. మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వద్దా? వాళ్ళను నా కోసం ఎంత చేశారు? వాళ్ళకు కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను కానీ నాకు తాగుడు అలవాటు లేదు అన్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, తాగాల్సి వచ్చింది అనేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావడం ఎక్కువైంది. దాంతోపాటే ఇంటిలోకి డబ్బులు ఇవ్వడం తగ్గింది. ఇద్దరి మధ్య తగువులు ప్రారంభమయ్యాయి. నేను తిట్టడం, అతడు కొట్టడం. ఒకరోజు తాగిన మబ్బులో యాక్సిడెంట్ చేశాడు. ఎవరితో కొత్త కారు, ఆటో గుద్దేశాడట. జరిగిన డ్యామేజ్కి కారాయన ఉగ్రుడైపోయి బూటు కాలుతో తన్ని పోలీసులకు పట్టించాడు. తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు. స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకుని వచ్చినా అతడు మారలేదు. తాగి ఆటో నడుపుతాడనే పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు. పిల్లలు పస్తులు, నాకు పస్తులు. రమేష్ ఏ స్నేహితుడు పెట్టిస్తే తింటున్నాడు, లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తున్నాడు. వాళ్ళు కలిసిపోయారు. కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరినయ్యాను. నా పరువు తీశానని నాను కోపం ఇన్నాళ్ళకైనా పోలేదు. మనమళ్ళను చూడాలని అమ్మ నన్ను తీసుకుని వెళ్ళి సారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా నాన్న రానివ్వలేదట నా దగ్గరికి. కన్నవాళ్ళను గడ్డి పరకలా వదిలేసిపోయింది కదా, దానికి లేని ప్రేమ మనకెందుకు? నువ్వు దాన్ని ఇంటికి తీసుకుని వస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టి పెట్టాడట నాన్న. మా ఇంటి పక్కన ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది. నాన్న అన్న మాట నిజమే కదా. ముగ్గురిలో చిన్నదానిని, నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నాన్న. బుజ్జి అని పిలిచేవాడు. వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్ని నమ్ముకుని వచ్చేశాను. నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను. కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు అనుకునేదాన్ని. రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంత మంచిగా ఉండేవాడు. నన్ను పిల్లలని సినిమాలకి షికార్లకి తిప్పేవాడు. ఆ రోజు సరదాగా బయట తిని వచ్చేవాళ్ళం. తాగకపోతే నువ్వెంత బాగుంటావు చూడు,
తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది. కళ్ళు ఉబ్బుకొచ్చాయి. ఎంత అందంగా ఉండేవాడివి. ఆ అందం చూసే కదా నీ మీద మనసు పట్టాను. తాగితే నువ్వు మనిషివి కాదు, రాక్షసంగా మారిపోతావు. మనిద్దరికీ పిల్లలున్నారు. వాళ్ళను చదివించుకోవాలి కదా. వచ్చిన పైసలన్నీ తాగుడికి పెడితే సంసారం ఏం కావాలి? అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా? నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంత నచ్చి చెప్పేదాన్ని. ఇక తాగానని నా చేతిలో చేయేసి చెప్పేవాడు. అంతే, 1-2 రోజులు. మళ్ళీ యథావిధిగా తాగి వచ్చేవాడు. దేనికో ఒకదానికి పేచి పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు. మేమున్న ఇంటిలోనే వేరే పొజిషన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆట నడుపుతాడు. పిల్లల చదువుల కోసమని పద్మ 4 ఇళ్లల్లో పనిచేస్తుంది. కన్న తల్లివి, పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుని పోయి 2 ఇళ్లల్లో పనికి పెట్టింది. ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు. వాడికి రాత్రికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది. ఈ 4 రోజుల కిందటో ఇచ్చిన 1000 రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు, కొట్టేవాడు. ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు. తాగుడు మాత్రం మానలేదు. రాత్రికి నేను రోజూ కావాల్సిందే. సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరబుద్ధి అయ్యేది కాదు నాకు. తాగిన మొత్తులో కౌగిలించుకోవడం తప్ప ఆ ప్రేమ, అనురాగం ఎప్పుడూ అతని నుండి దూరమైపోయాయి. తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దంటూ దగ్గరికి రానివ్వడం లేదు నేను. ఆ వాసనకు కడుపులో తిప్పుతుంది నాకు. నన్ను కౌగిలించుకుని పడుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి. ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవరి దగ్గర పడుకుని వస్తున్నావే? ఇల్లు పని చేసుకుంటున్నది అందుకేనా? రంగు మరికావు కదా. కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు. కొట్టిన చోటులల్లా కర్ర కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి. నా అరుపులకు పిల్లలు లేచి ఎడవడం మొదలుపెట్టారు. పెద్దోడు అమ్మను కొట్టుకున్నానా అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు. ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది. రాత్రి అయిందంటే గజగజ వణకపోయే పరిస్థితి వచ్చాడు నాకు. ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది. ఇక వీడు మానడు. నాకీ తన్నులు నరకం తప్పదు. భరించే ఓపిక లేదు. వదిలేసిపోదామంటే ఈ పిల్లలను ఎట్లా చాక్కోవాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని నన్ను అందరూ చూసి నవ్వరా? నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను. కానీ పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు. నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు? రోడ్ల పాలవుతారు కదా. 2 పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఈ చెత్త కుప్పల మీదనో ఎంగిలాకులు ఏరుకునే దృశ్యం నా కళ్ళ ముందు కదిలింది. ఆత్మహత్య అనే ఆలోచన మనసులోనికి రానేకూడదనుకున్నాను. ఎంత కష్టమైనా నా పిల్లలను బతికించుకోవాలనుకున్నాను. ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు. ఎటు మళ్ళీ పడుకున్న దెబ్బలకు ఉసురుకుపోయి పడుకోనివ్వటం లేదు. ఆ రోజు నాకు రమేష్కు పెద్ద గొడవే జరిగింది. నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజు నెల జీతం ఇచ్చారు. తాగడానికి ఆ డబ్బు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు. నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను. నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలాడుతున్నది చాలదా? నేనివ్వను మొండిగా ఎదిరించాను. ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది. కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయినవాడు రాత్రికి ఫుల్లుగా తాగి వచ్చాడు. ఒళ్ళంతా సలుపుతుంది. కమిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను. నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధ పెట్టిన వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తున బాణపట్ట వేసుకొని. వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా. 4 ఇళ్లల్లో పని చేసుకొని నా పిల్లలను సాక్కుంటా, చదివించుకుంటా. నా బతుకు నేను బతుక్కుంటా. నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఉన్నది తాగుడు భూతం మాత్రమే. ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతుకను. నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి. నా పిల్లల వైపు చూశాను. పసిమొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు. నేనింకా ఎక్కువ ఆలోచించలేదు. దిండు తీసుకున్నాను. నోరు తెరుచుకొని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదుటిన అదిమాను. నిజానికి నేనంత బలమైన దానిని కాదు. వాడు విదిలించుకోలేస్తే నా పీక పట్టుకుని నన్నే చంపేసేవాడు. కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు. తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది. ముక్కు దగ్గర వేలించి చూశాను, కదిలించి చూశాను. ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది. రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలికపడ్డంత టైం పట్టలేదు. ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నా చేతులారా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది. పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి. ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకు వచ్చింది.
తెల్లవారింది. పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వచ్చారు. ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని, నిద్రలోనే చనిపోయాడని చెప్పాను. మా అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. మా బావ బెదిరించాడు. నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఇంతట్లా ఏమైంది? నిజం చెప్పు. చెప్పకపోతే పోలీసుని పిలవాల్సి వస్తుంది. పోలీసుల చేతిలో పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్నాడు. భయపడిపోయా. రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపా బావా అని చెప్పా. మొగుడిని చేతిలో తన్నులు తిన్నోళ్ళు ఎవరున్నాడీడా? అందరూ తన్నులు తిని నోరు మూసుకొని పడున్నాళ్ళమే. కొట్టిండని మొగుడిని చంపుకుంటారా? ఇదెక్కడి కథ? నానా రకాలుగా మాట్లాడసాగారు గుమికూడిన జనాలు. మా అత్త నా జుట్టు పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది. కొడితే పోయిన ప్రాణం వస్తుందా? నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటారులే. పద్మ, మా పక్క పోషన్లో ఉండే ఒక ఆమెడ మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు. రమేష్ను పోస్ట్ మాస్టరానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము, నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి. నాకు జీవిత ఖైదీ పడింది. ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలకే నేను దూరమయ్యాను. నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకి అప్పగించారట. వారానికోసారి ములాఖాత్ అని ఉంటుంది. బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు. నాతోటి ఆడ ఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను. నన్ను పలకరించేందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి. ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను. వేరే కులమని అత్తగారు దగ్గరికి రానివ్వలేదు. చేసుకున్నవాడు నట్టేట ముంచాడు. ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చింది రా, లేడీ పోలీసు వచ్చి పిలిచింది. నమ్మలేకపోయాను. రెండోసారి గట్టిగా చెప్పాక ఒక ఉదుటిన లేచి పరిగెత్తాను. ఇనుప గల్లో నుంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డకట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొంగి పొంగి ఏడ్చాను. అమ్మ కూడా అలాగే ఏడ్చింది. ఎలా వచ్చావమ్మా? నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నిన్ను అని అడిగాను. నన్ను నానే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని. పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్న చూడలేక ఇంటికి తీసుకుని వచ్చాడు. నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. మీ నాన్న వకీల్ సాబ్ని కలిసొచ్చాడు. భర్తను తనే చంపిందని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉందని చెప్పారట ఆయన. నా బాధంతా పిల్లల గురించేనమ్మా, దిగులు పడకు, నేను చూసుకుంటాను కదా అంది అమ్మ. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చేది అమ్మ. మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు, వాళ్ళ నాన్నని చంపిన దానని. అక్క వాళ్ళు కూడా ములాఖాత్ రోజు వచ్చేవాళ్ళు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నిజానికి రమేష్ బతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్ట్ నాకు ఉండుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపవలసిన అవసరం కానీ వచ్చి ఉండేది కాదేమో. ఒంటరినై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనార్థం అది. అందరికంటే జైలరమ్మ, సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. జైలుకు వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, క్షణికావేశంలో తప్పు చేశారని సానుభూతి ఉండేది వాళ్లకు. లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి, మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకోగలిగినాను. ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దొంగసారా అమ్మి పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారు. విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తవారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చే వాళ్ళు ఉన్నారు. జైలు జీవితం నాకు చాలా నేర్పింది. నా అమాయకత్వం వదిలింది. బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ తిరిగి జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని. నా మనసు ఎప్పుడూ నా పిల్లల గురించి ఆలోచించేది. 7 ఏళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు. అక్కడున్న 7 సంవత్సరాలలో జైలు పద్ధతి ప్రకారం టైలరింగ్, బేకరీ, చాక్ పీసుల తయారీ వంటివి నేర్పించారు. నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు. బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది. హత్య చేసి జైలు నుండి బయటకు వచ్చాననే తెలిసి నాకు ఎవరూ పని ఇచ్చేవాళ్ళు కాదు. నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్లకు తెలిసిపోయేది. నన్ను నానా తిట్లు తిట్టుకుంటూ నన్ను తీసేసేవాళ్ళు పని నుండి. ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది? ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలినన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడను? నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు. అమ్మకొచ్చే పెన్షన్ మీదనే 4 ప్రాణాలను బతకాల్సి వస్తుంది. ఆ తర్వాత 2-3 ఏళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పొచ్చు. నేను చెయ్యని కష్టం లేదు. ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టెడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు.
జైలు నుంచి వచ్చినా అప్పుడప్పుడు జైలు సాబను కలుస్తూనే ఉన్నాను. నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను. ఒకసారి అలా వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పని ఇప్పించారు. 8 సంవత్సరాలైంది టీచర్గా చేరి. ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో, టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు. పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే. నా మాటలు ముగిశాయి సభకుల కరతాళ ధ్వనుల మధ్య.